నేను చెప్పాను కదా వీడియో పెడతానని. చూడండి, ఇది నేను తిరుపతిలో అయితే పర్చేస్ చేశాను. నేను మర్చిపోయాను తిరుపతిలో వీడియోస్ పెడదామన్నా. అసలుకి టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఉంటే నేను ఖచ్చితంగా పెట్టేదాన్ని. అసలు దర్శనం కూడా చాలా లేట్గా అయింది. తిరుపతి కూడా చాలా చేంజ్ అయిపోయింది. అసలు ఏంటో అర్థం కాలేదు. మొత్తంకి మేము 5 years బ్యాక్ వెళ్తే ఎంత బాగుండేదో ఇప్పుడు వెళ్తే ఎంత పాడు చేసేసారు తిరుపతిని. నాకైతే చాలా 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 బాధేసింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఎంత బాగుండేదో ఇప్పుడు వెళ్తే ఎలా ఉందో అని చూస్తే ఇంత డేంజర్గా అయిపోయిందనమాట. నేను తిరుపతిలో ఏమేమి పర్చేస్ చేశానో చూసేయండి. ఫస్ట్ థింగ్, నేను హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను ఆ హ్యాండ్ బ్యాగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్ బ్యాగ్ నేను 150కి అయితే పర్చేస్ చేశాను. ప్రైస్ చాలా తక్కువ అనిపించింది. 150 కదా అని పర్చేస్ చేశాను. దీన్ని హ్యాండ్ బ్యాగ్లో యూజ్ చేయొచ్చు అండ్ స్కూల్ బ్యాగ్లో యూజ్ చేయొచ్చు. ఇందులో 2 types ఇవే అనమాట. ఈ 2 types అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇందులో చాలా మంచిగా అనిపించింది. స్కూల్ బ్యాగ్ లాగా అంటే నార్మల్గా మనం స్కూల్కి వేసుకునే బ్యాగ్స్ లాగానే దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్యాన్సీ నెక్లెస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవి అన్ని కలర్స్ ఉండేసరికి ఇది ఏ డ్రెస్ వేసేసుకున్నా నాకు సూట్ అవుతుందని తీసుకున్నాను. దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. అందుకనే దీనికి ఇయర్ రింగ్స్ తీసేసుకోలేదు. నా దగ్గర ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మీకు ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇవే ఆ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. సో వీటికి నెక్లెస్ సూట్ అవుతుందని నచ్చిందని తీసేసుకున్నాను అనమాట. థర్డ్ థింగ్ అనమాట. ఇది నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయి. మీరు వినే ఉంటారు కొటేషన్, ఓల్డ్ ఈజ్ ద గోల్డ్ అన్నట్టు. నాకు ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఓల్డ్ అయినా చిన్నగా ఉన్నా అయినా నాకు ఇలాంటి ఓల్డ్ మోడల్ అంటే చాలా ఇష్టం. మీరే చూసేయండి ఇయర్ రింగ్స్, మీకు తెలిసి ఉండొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి రెయిన్బో కలర్లో ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్. చూసేయండి మీరే, రెయిన్బో షైనీ ఉన్నాయని తీసుకున్నాను. మీకు ఈ 3 ఇయర్ రింగ్స్లో మీకు ఏ ఇయర్ రింగ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి గాయస్. మీకు ఈ థింగ్స్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి గాయస్. అస్సలు మర్చిపోవద్దు. వెయిట్, మీరు మెయిన్ థింగ్ మర్చిపోతున్నారు. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. నేను 100 times అయితే చెప్పాను అనుకుంటాను నా వీడియోస్లో, నా ఛానల్లో. మీరైతే అస్సలకే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎలా చెప్తే మీరు వింటారో నాకు తెలీదు. నా వీడియోస్ బాగా లేకపోతే నేను చాలా చెప్పాను. ఇది ఇప్పుడు చెప్పానంటే చాలా రోజులు అవుతుంది చెప్పి. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. చాలా రిక్వెస్ట్ చేశాను. ఇప్పటిదాకా నేను ఒక 150-200లో సబ్స్క్రైబర్స్లో ఉండాలి నేను. కానీ నేను ఇప్పుడు 13 సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాను. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు నమ్మకం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.